ఈ రోల్స్ లో వీళ్ళు తప్ప ఇంకే హీరో కూడా యాక్ట్ చేయలేడు అనేంతలా జీవించారు మామ వీళ్ళైతే. అందరికి నమస్తే మామ. ఈ రోజు టాపిక్ ఏంటంటే ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా సినిమాలు అయితే వచ్చాయి. అందులో మనం చాలా సినిమాల వరకు చూసాం. కానీ అందులో కొన్ని సినిమాలు చూసినప్పుడు మాత్రం ఈ సినిమాలో ఈ హీరో తప్ప ఇంకే హీరో కూడా యాక్ట్ చేయలేడేమో అనే డౌట్ మనకు వచ్చి ఉంటుంది. అయితే అలాంటి మూవీస్ ఏమున్నాయో అండ్ అంత బాగా యాక్ట్ చేసిన హీరో ఎవరో కూడా ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 4 మహేష్ అన్న అండ్ పూరి జగన్నాథ్ గారు డైరెక్షన్ లో వచ్చిన బిజినెస్ మ్యాన్ మూవీ. అసలు ఈ సినిమాలో మహేష్ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఆ క్లోజ్అప్ షాట్స్ గానీ డైలాగ్ డెలివరీ గానీ అన్ని కూడా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. మీరు అబ్జర్వ్ చేశారమ్మా, ఈ మూవీలో మహేష్ అన్న మందు సిగరెట్ గానీ అసలు ముట్టుకోడు. జస్ట్ తన స్వాగ్, యాటిట్యూడ్, ఎనర్జీతోనే మూవీని ఫుల్ హైలో తీసుకువెళ్తాడు. అండ్ మూవీ కూడా ఎక్కడ బోర్ కొట్టదు. దానికి గల రీజన్ పూరి జగన్నాథ్ డైరెక్షన్, మహేష్ అన్న క్లోజ్అప్ షాట్స్. మూవీలో సగం క్లోజ్అప్ షాట్స్ ఉంటాయి. క్లోజ్అప్ షాట్స్ అంటే సింపుల్ కాదు, అది వర్క్ అవ్వాలంటే చాలా టఫ్ యాక్టింగ్ చేయాలి మామ. అండ్ దాంట్లో అయితే మాత్రం మహేష్ అన్న 100% తన బెస్ట్ అయితే ఇచ్చేసాడు. ఈ బిజినెస్ మ్యాన్ మూవీలో వేరే హీరో చేస్తుంటే కలెక్షన్స్ వచ్చి ఉండేవేమో గానీ మహేష్ అన్న అంత బాగా పర్ఫామ్ చేయలేడేమో అనేది నా ఫీలింగ్. మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి మామ. అండ్ నెంబర్ 3 ఎన్టీఆర్ అన్న అండ్ బాబీ డైరెక్షన్ లో వచ్చిన జైలవకాశ మూవీ. ఈ మూవీలో ఎన్టీఆర్ అన్న ఒకటి కాదు 3 రోల్స్ లో అయితే కనిపిస్తాడు. అది కూడా డిఫరెంట్ షేడ్స్ తో. 3 క్యారెక్టర్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఒకటేమో ఇన్నోసెంట్ గా అండ్ ఇంకోటి ఎనర్జెటిక్ గా అండ్ మెయిన్ ది ఫుల్ విలన్ షేడ్స్ ఉన్నవాడిలా కనిపిస్తాడు. ఆ 3 రోల్స్ కూడా ఎన్టీఆర్ అన్న చాలా బాగా యాక్ట్ చేశాడు. కానీ మనకు ఆ జై క్యారెక్టర్ అనేది బాగా గుర్తుంటుంది. జై క్యారెక్టర్ కి స్క్రీన్ టైం తక్కువైనా సరే ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ జై క్యారెక్టర్ లో ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అనేది అంత బాగుంటుంది కాబట్టి. సెకండ్ హాఫ్ నుంచి మొత్తం కూడా ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ కనిపిస్తుంది మనకు. పర్టికులర్ గా సెకండ్ హాఫ్ లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఆ సీన్ లో 3 క్యారెక్టర్లు కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. జైలవకాశ మూవీ అంత గొప్ప సినిమా ఏం కాదు, కానీ ఆ సినిమా అంతలా ఆడడానికి కారణం ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ వల్లే ఆడింది. ఈ జైలవకాశ మూవీలో 3 క్యారెక్టర్స్ ని కూడా మేనేజ్ చేసి యాక్ట్ చేయాలంటే అది ఎన్టీఆర్ అన్న మాత్రమే అని నా అభిప్రాయం. మరి మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేసేయండి. అండ్ నెంబర్ 2 రామ్ చరణ్ అండ్ సుకుమార్ గారి డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం మూవీ. ఈ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మీ అందరికీ తెలిసిందే. కానీ రామ్ చరణ్ యాక్టింగ్ అయితే దానికంటే పెద్ద సక్సెస్ అయిందనే చెప్పాలి. ఒక మూగవాడిగా గుడ్డివాడిగా యాక్ట్ చేయడం కొంచెం ఈజీ అవ్వచ్చేమో గానీ చెవిటివాడిగా యాక్ట్ చేయడం అంటే చాలా కష్టమనే చెప్తాను నేనైతే. కానీ రామ్ చరణ్ మాత్రం ఒక చెవిటివాడిగా యాక్ట్ చేయడంలో మాత్రం జీవించేశాడు. మూవీలో తన అన్నని పొడిచినప్పుడు తన అన్న చనిపోతున్నాడనే బాధ అండ్ తన అన్న చెప్పింది అర్థం కావట్లేదని తన మీద తనకే కోపం. నిజంగా ఒక్క షాట్ చాలు రామ్ చరణ్ ఎలాంటి యాక్టరో చెప్పడానికి. మూవీలో ప్రతి ఫ్రేమ్, ప్రతి ఒక్క సీను కూడా ఎంతో నేచురల్ గా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రంగస్థలం మూవీకి ఆస్కార్ ఇచ్చినా తప్పులేదు. రామ్ చరణ్ ఎన్ని సినిమాలు తీసినా, సుకుమార్ గారు ఎన్ని సినిమాలు తీసినా సరే ఈ రంగస్థలం సినిమా అనేది అలా నిలిచిపోతుంది మామ. ఈ రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కాకుండా ఇంకే హీరో సెట్ అవుతాడు అనుకుంటున్నారో కామెంట్ చేయండి మామ. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ నెంబర్ 1 ప్రభాస్ అన్న అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారి కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి 2 మూవీ. ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ బాహుబలి 2 అయితే ఎప్పటికీ మర్చిపోలేరు మామ. ఎందుకంటే ఈ సినిమాలో ప్రభాస్ అన్నని నటించమంటే నిజంగానే జీవించేశాడు మామ. అసలు ఈ సినిమాలో అంత బాగా యాక్ట్ చేసిన ప్రభాస్ అన్నకి ఎందుకు ఆస్కార్ రాలేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే అసలు ఒక రాజు నిజంగానే ఎలా ఉంటాడేమో అనేలా అయితే ప్రభాస్ అన్న అయితే యాక్ట్ చేశాడు. అలా నడవడం, మాట్లాడడం గానీ, చైర్ లో కూర్చోవడం గానీ అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి. అసలు చనిపోయినప్పుడు కూడా ఒక కింగ్ లా చనిపోవడం ఏదైతే ఉందో ఎపిక్ సీన్ అదైతే మాత్రం అదొక్కటి మాత్రమే కాదు, సినిమాలో ప్రతి ఒక్క షార్ట్ సీన్ కూడా ఒక్కో డైమండ్ అంతే. ప్రభాస్ అన్న కెరీర్ లోనే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఈ బాహుబలి సినిమా ప్రభాస్ అన్న యాక్టింగ్ అనేది నిలిచిపోతుంది మా చరిత్రలో. ఒక మాటలో చెప్పాలంటే ఈ బాహుబలి సినిమా ప్రభాస్ అన్నకి తప్ప ఇంకో హీరోకి సెట్ అవుతుందంటే ఏ ఫ్యాండమ్ కూడా ఒప్పుకోదు. 5 years అంత డెడికేషన్ పెట్టి యాక్ట్ చేశాడు కాబట్టి టీఎఫ్ఏ రేంజ్ అనేది ఒక్క సినిమాతోనే మారిపోయింది. ఈ బాహుబలి 2ని కొట్టే సినిమా రావాలంటే మళ్ళీ ప్రభాస్ అన్న, ఎస్ఎస్ రాజమౌళి గారు కలిపే తీయాలి. ఈ బాహుబలి 2కి ఆస్కార్ ఎందుకు రాలేదనేది కామెంట్ చేయండి మామ, తెలుసుకుంటాను. ఇప్పుడు నేను చెప్పిన మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా నేను ఏమైనా మూవీస్ ని మర్చిపోయి ఉంటే కామెంట్ చేయండి మామ. దట్స్ ది వీడియో. ఈ టాపిక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయమంటారో కూడా కామెంట్ చేయండి. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.